ఈ విశ్వం ఎంతో అద్భుతమైనది మరియు అంతుచిక్కనిది. అయితే ఈ విశ్వంలో మన భూమి లాంటి ఇంకా ఎన్నో గ్రహాలున్నాయి. అచ్చం మన భూమిలా కనిపించే గ్రహాలు కూడా ఉన్నాయి. ఆ గ్రహాలలో మనుషులు ఉంటారా, ఉండరా? అలానే ఇప్పటి వరకు మన సైంటిస్టులు ఎలాంటి వింతైన గ్రహాలను కనిపెట్టారు, ఆ గ్రహాలలో ఏం జరుగుతుంది అండ్ వాటి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం పుట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ మన భూమి ఎలా పుట్టింది, మన భూమి లోపల ఎలాంటి జీవులు ఉన్నాయి అనే విషయాలు ఇంకా మొత్తం మనం ఎక్స్ప్లోరే చేయలేదు. అయితే ఇంతవరకు మనం భూమిని ఎక్స్ప్లోర్ చేయలేదు. అలాంటిది మన భూమిని పుట్టించిన ఈ విశ్వంలో ఇంకా ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి అద్భుతాలలో మన సైంటిస్టులు కొన్ని ప్లానెట్స్ని డిస్కవర్ చేశారు. ఆ ప్లానెట్స్ అన్ని ప్లానెట్స్ కన్నా కొంచెం వింతగా ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు ఇందాం. అందులో మొదటి ప్లానెట్ 55 కార్నియర్ E. అయితే ఈ ప్లానెట్ని ది డైమండ్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ ప్లానెట్ మొత్తంలో 1/3 పార్ట్ అంటే ఇంత పార్ట్ మొత్తం డైమండ్తో కవర్ చేసి ఉంటుంది. ఇది మన ఎర్త్కి డబుల్ సైజ్ ఉంటుంది. మన ఎర్త్ కన్నా ఇంత పెద్ద ఉంటుంది. అయితే ఇంత పెద్ద ప్లానెట్లో మనుషులు అయితే అస్సలు ఉండలేరు. ఎందుకంటే ఈ ప్లానెట్లో 2700 డిగ్రీ సెల్సియస్ హీట్ అనేది ఉంటుంది. అసలు ఈ ప్లానెట్లో అంత టెంపరేచర్ ఎందుకు ఉంటుంది అండ్ ఈ ప్లానెట్ని డైమండ్ ప్లానెట్ అని ఎందుకు పిలుస్తారంటే ఈ ప్లానెట్లో ఎక్కువ కార్బన్ అనేది ఉంటుంది. సో అక్కడ ఏర్పడే ప్రెషర్ అండ్ హీట్ వల్ల ఈ కార్బన్ ప్లానెట్ అనేది మొత్తం డైమండ్లా మారిపోయింది. మనందరికీ తెలుసు కార్బన్ దగ్గర హై టెంపరేచర్ ఉంటే అది డైమండ్లోకి కన్వర్ట్ అవుతుందని. సో అలానే ఇక్కడున్న హై టెంపరేచర్ వల్ల ఈ ప్లానెట్ మొత్తం డైమండ్లా కన్వర్ట్ అయిపోయింది. ఈ ప్లానెట్ అనేది మన ఎర్త్కి దాదాపు 40 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. అంటే దాదాపు 380 ట్రిలియన్ కిలోమీటర్లంత దూరం, అంత దూరంలో ఉంటుంది ఈ ప్లానెట్ మన ఎర్త్కి. అయితే ఈ ప్లానెట్లో మొత్తం డైమండే ఉంటుందని చెప్పాను కదా. ఆ డైమండ్ మొత్తం ఖరీదు ఎంత అంటే $27 మనలో చాలా మంది ఈ నెంబర్ని కూడా వినుండరు. అయితే చాలా మంది క్వాడ్రిలియన్ అనే పేరు విని ఉంటారు. క్వాడ్రిలియన్ అంటే ఒకటి పక్కన 15 సున్నాలు ఉంటే ఆ నెంబర్ని క్వాడ్రిలియన్ అంటారు. సో ఈ నార్లియన్ అంటే ఏంటంటే క్వాడ్రిలియన్కి డబుల్, అంటే ఒకటి పక్కన 30 సున్నాలు పెట్టాలి. $27 అంటే ఎంత పెద్ద నెంబరో మీరు ఊహించుకోండి. అయితే ఈ ప్లానెట్ని 2004లో కెనడాలో ఉన్న మైక్రో వేరియబిలిటీ అండ్ ఆసిలేషన్స్ ఆఫ్ స్టార్స్ అనే స్పేస్ టెలిస్కోప్ నుంచి అబ్జర్వ్ చేసి కనిపెట్టారు. ఈ ప్లానెట్ మొత్తం వజ్రంతో నిండిపోయి ఉన్నప్పటికీ దాన్ని మనం తీసుకోలేం. అట్లాంటప్పుడు ఎందుకు ఉండి వేస్ట్. నెక్స్ట్ ప్లానెట్ కెప్లర్ 452b. ఈ ప్లానెట్ అనేది అచ్చం మన ఎర్త్ లానే ఉంటుంది. సేమ్ డిట్టు మన ఎర్త్ని దింపినట్టే ఉంటుంది. కాకపోతే ఎర్త్ కన్నా డబల్ సైజులో ఉంటుంది. అయితే ఈ ప్లానెట్లో వాటర్ ఉన్నాయి, కొండలు, గుట్టలు, ట్రీస్ అలాంటివి కూడా ఉన్నాయని డిస్కవర్ చేశారు. అయితే ఈ ప్లానెట్ దగ్గర ఒక సన్ ఉంది. అంటే మన ఎర్త్కి సన్ ఉన్నట్టే ఈ ప్లానెట్ దగ్గర కూడా ఒక సన్ ఉంది. మన ఎర్త్కి సన్కి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఈ ప్లానెట్కి అండ్ దాని దగ్గర ఉన్న సన్కి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అంటే దాదాపు 15,60,00,000 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ఎర్త్ అండ్ స్టార్స్. అంటే లైక్ మన సన్కి ఎర్త్కి ఉన్న ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. అయితే మన సోలార్ సిస్టంలో మన ఎర్త్ అనేది హెబిటబుల్ జోన్లో ఉంది. అంటే ఈ జోన్లో ఉన్న టెంపరేచర్ అనేది అంత ఎక్కువగా ఉండదు, తక్కువగా ఉండదు. సో అలాంటి టెంపరేచర్ ఉండడం వల్లనే మన ఎర్త్ లోపల లైఫ్ అనేది పుట్టింది. సో సేమ్ ఇలానే ఈ కెప్లర్ 452b ప్లానెట్ దగ్గర కూడా సేమ్ ఇలాంటి హెబిటబుల్ జోన్లోనే ఈ ప్లానెట్ ఉంది. అందుకే ఈ ప్లానెట్లో చాలా రకాల జీవులు కూడా ఉండొచ్చని కొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు. మన ఎర్త్ పైన ఒక సంవత్సరం గడవాలంటే దాదాపు 365 రోజులు గడవాలి. సేమ్ అలానే ఈ కెప్లర్ 452b ప్లానెట్ పైన ఒక సంవత్సరం గడవాలంటే దాదాపు 384 రోజులు పడుతుంది. ఈ ప్లానెట్ని ఎర్త్ 2.0 అని కూడా చాలామంది పిలుస్తుంటారు. బట్ ఈ ప్లానెట్ మన ఎర్త్కి 14,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంత లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ప్లానెట్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం. సో నెక్స్ట్ ప్లానెట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ ప్లానెట్ పేరు HD 189773. ఈ ప్లానెట్ అనేది ఒక వింతైన ప్లానెట్. ఈ ప్లానెట్లో నార్మల్ రెయిన్కి బదులు గ్లాస్ రెయిన్ పడుతుంది. అంటే గాజు వర్షం అనేది ఈ ప్లానెట్లో కురుస్తుంది. అది కూడా వర్షం పడ్డంత స్లోగా కాదు. ఒక సౌండ్ అనేది ఎంత స్పీడ్గా ట్రావెల్ చేస్తుందో అంత స్పీడ్గా ఇక్కడ గ్లాస్ రెయిన్ అనేది పడుతుంది. జస్ట్ ఇమాజిన్, మనం ఈ గ్లాస్ ప్లానెట్ పైన నిల్చుంటే వితిన్ సెకండ్స్లో చనిపోతాం. అంత స్పీడ్గా గ్లాస్ రెయిన్ అనేది పడిపోతుంది. ఈ ప్లానెట్ అనేది 64.5 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది మన ఎర్త్కి. అంత దూరంలో ఉంది. అంటే 40 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నప్పుడే అది 380 ట్రిలియన్ కిలోమీటర్స్ దూరం ఉండే. మరి 64 లైట్ ఇయర్స్ దూరం అంటే ఇక మీరే ఊహించుకోండి. అయితే ఈ ప్లానెట్ని ఫ్రాన్స్కి చెందిన సైంటిస్టులు 2005లో అక్టోబర్లో డిస్కవర్ చేశారు. అయితే మెయిన్ విషయం ఏంటంటే ఈ ప్లానెట్లో ఒక్క సంవత్సరం మన ఎర్త్ పైన ఉండే 2 డేస్కి ఈక్వల్. అంటే మన ఎర్త్ పైన 2 రోజులు గడవగానే ఈ ప్లానెట్లో 1 ఇయర్ అయిపోతుంది. అంత స్పీడ్గా రొటేట్ అవుతుంది ఈ ప్లానెట్. అయితే 2007 ఫిబ్రవరిలో నాసా స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ అనే ఒక టెలిస్కోప్తో ఈ ప్లానెట్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ దాని నుంచి మనకి ఈ ప్లానెట్ పైన గ్లాస్ రెయిన్ పడుతుంది అండ్ ఇలాంటి డీటెయిల్స్ అన్ని దొరికినాయి.
నెక్స్ట్ ప్లానెట్ గ్లైసీ 436b. ఈ ప్లానెట్ని GJ436b అని కూడా పిలుస్తారు. అయితే ఈ ప్లానెట్ని 2004లో డిస్కవర్ చేశారు. అంటే మన డైమండ్ ప్లానెట్ ఎప్పుడైతే డిస్కవర్ చేశారో అదే సంవత్సరంలో ఈ ప్లానెట్ డిస్కవర్ చేశారు. అయితే కార్నెగీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాషింగ్టన్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వీళ్ళిద్దరూ కలిసి ఈ ప్లానెట్ని డిస్కవర్ చేశారు ఈ డైమండ్ ప్లానెట్తో పాటు. ఇప్పుడు చెప్పిన ప్లానెట్స్ అన్నిటికన్నా ఇది ఒక వింతైన ప్లానెట్. ఈ ప్లానెట్ ఏంటంటే మొత్తం ఐస్తో నిండిపోయి ఉంటుంది, కానీ ఆ ప్లానెట్ మొత్తం మంటలు మండుతూ ఉంటాయి. అంటే చుట్టూ మొత్తం ఐస్ ఉంటుంది, బట్ ఆ ప్లానెట్ చాలా వేడిగా ఉంటుంది, మంటలు కూడా మండుతాయి. ఒకవేళ ఆ హీట్కి ఈ ఐస్ కరిగి వాటర్లో అయినా కానీ అక్కడ ఉండే కూల్ అట్మాస్ఫియర్ కారణంగా మళ్ళీ అదే ఐస్లా మారిపోతుంది. సో ఇలా ఒక రకమైన సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్లానెట్ అనేది మన ఎర్త్కి 33 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. ఈ ప్లానెట్ దగ్గర టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఈ ప్లానెట్ అనేది చాలా స్పీడ్గా రివాల్వ్ అవుతుంది. మన భూమి మీద 2 రోజులు ఇక్కడ 1 ఇయర్కి సమానం. ఇందాక చెప్పిన గ్లాస్ ప్లానెట్ అండ్ ఇది చాలా స్పీడ్గా రివాల్వ్ అవుతాయి. అయితే మన సోలార్ సిస్టంలో ఉన్న నెప్ట్యూన్ ప్లానెట్ ఎంత పెద్దగా అయితే ఉంటుందో ఈ ప్లానెట్ కూడా సేమ్ ఆ సైజులో ఉంటుంది. నెక్స్ట్ చెప్పబోయే ప్లానెట్ పేరు కెప్లర్ 22b. ఈ ప్లానెట్ అనేది అచ్చం మన ఎర్త్లోనే ఉంటుంది. అయితే కెప్లర్ 452b ప్లానెట్ ఎలా అయితే సేమ్ ఎర్త్లా ఉంటుందో ఈ కెప్లర్ 22b కూడా సేమ్ ఎర్త్లానే ఉంటుంది. బట్ కెప్లర్ 452 ప్లానెట్ అనేది 14,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. అంత దూరంకి మనం వెళ్ళడం చాలా కష్టం. బట్ ఈ ప్లానెట్ అనేది 600 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. అంటే మన ఎర్త్కి చాలా దగ్గరలో ఉంటుంది ఈ ప్లానెట్. ఈ ప్లానెట్ని 2011 డిసెంబర్లో డిస్కవర్ చేశారు. అండ్ ఈ ప్లానెట్ కూడా మన ఎర్త్ కన్నా డబల్ సైజులో ఉంటుంది. సేమ్ మన ఎర్త్కున్నట్టుగానే ఈ ప్లానెట్ కూడా ఒక సన్ ఉంటుంది. అయితే ఈ ప్లానెట్ ఆ సన్ చుట్టూ రివాల్వ్ అవ్వడానికి దాదాపు 290 డేస్ పడుతుంది. ఈ ప్లానెట్లో ఎర్త్ మీద ఉండాల్సిన నార్మల్ టెంపరేచర్ అంటే దాదాపు 22 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ అనేది ఈ ప్లానెట్లో ఉంటుంది. బట్ ఈ ప్లానెట్ పైన ఉండే అట్మాస్ఫియర్ అనేది గ్యాసియస్ అట్మాస్ఫియర్. అంటే ఈ ప్లానెట్ పైన గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్కి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్ ఎక్సెట్రా ఇలాంటివి ఈ ప్లానెట్ అట్మాస్ఫియర్ పైన చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ అలానే ఈ ప్లానెట్ పైన వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ ఈ వాటర్లో కొన్ని జీవులు కూడా ఉన్నాయని మన సైంటిస్టులు రీసెంట్గా కనుగొన్నారు. మనం ఒక అడ్వాన్స్డ్ స్పేస్ షిప్ తీసుకొని ఈ ప్లానెట్ దగ్గరికి వెళ్ళినా కూడా మనం అక్కడి వరకు వెళ్ళేలోపు అక్కడ ఉండే ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఈ ప్లానెట్ అనేది అప్పటికే మండిపోవచ్చు అని కొంతమంది సైంటిస్టులు అంటున్నారు. బట్ ఈ ప్లానెట్ పైన కూడా జీవులు పుడతాయి, లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందని ఇంకొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు. మన ఎర్త్ పైన అట్మాస్ఫియర్ కారణంగా మనం ఎలా అయితే పుట్టామో ఈ ప్లానెట్ మీద ఉండే అట్మాస్ఫియర్కి అనుగుణంగా కొన్ని స్పీసీస్ అనేవి పుట్టొచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ మన భూమి కనుక అంతరించిపోతే మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లానెట్ ఇదే అని ఇంకొంతమంది చెప్తున్నారు. ఒకవేళ నిజంగా మన భూమి అంతరిస్తుంది అని అనిపిస్తే ఈ ప్లానెట్స్ అన్నిటికన్నా సేఫెస్ట్ ప్లానెట్ అనేది మార్స్. ఆల్రెడీ ఎలాన్ మస్క్ మార్స్ పైన కూడా మనుషుల్ని పంపిద్దామని చాలా ప్లాన్ అయితే చేస్తున్నారు. అయితే మార్స్ పైన ఎందుకంటే మార్స్ అండ్ ఎర్త్ అనేది ఈ రెండు హ్యాబిటబుల్ జోన్లో ఉన్నాయి. ఈ హ్యాబిటబుల్ జోన్లో టెంపరేచర్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి మన ఎర్త్ పైన నుండి మార్స్ పైన వచ్చినా కానీ మన ఎర్త్కి ఏమైనా అయినప్పటికీ మనం మార్స్ పైన సేఫ్గా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా ఎన్ని ఇయర్స్లో మనం మార్స్ పైన అడుగు పెట్టబోతున్నామో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో వస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.